అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ స్పందన అండ్ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ బై స్పందన. ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ శ్రావణ మాసం ఫస్ట్ ఫ్రైడే రోజు చాలా ఆస్పిషియస్‌గా స్టార్ట్ అయిపోయింది. అసలు చాలా పాజిటివ్‌గా ఉంటది. శ్రావణ మాసం అంటేనే ప్లెజెంట్‌గా ఉంటది. ఏం చెప్పాలి, ఈ మంత్ మొత్తం గాడెస్ మహాలక్ష్మి చాలా చాలా స్పెషల్. ఫ్రైడేస్‌లో చేసే పూజలు, వ్రతం అంటే మనకి ఎంతో పాజిటివ్ ఎనర్జీ అండ్ ప్రాస్పెరిటీ వస్తుంది. అండ్ ఇంట్లో కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఫ్రైడే రోజు మంచిగా పూజలు చేసుకుంటే, హౌస్ అంతా క్లీనింగ్ చేసుకొని అదంతా చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ మంత్లో అయితే. ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే ఇంకా ఫ్రైడే రోజు కదా, ఇంకా మార్నింగే నేను ఫ్రెష్ పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసి నేను రెడీ అయిపోయినా. ఇంకా అత్తమ్మ అప్పటికే దేవుడి పటాలన్నీ, యాక్చువల్గా ఈరోజు కాకుండా అత్తమ్మ నిన్నే దేవుడి పటాలన్నీ మంచిగా క్లీన్ చేసి పెట్టేసింది. ఇంక ఈరోజు ఫ్రైడే రోజు క్లీన్ చేయదు, ఎప్పుడైనా థర్స్డే రోజు మేము పటాలన్నీ క్లీన్ చేసుకుంటాం అనమాట. కొంతమంది ఫ్రైడే రోజు కూడా క్లీన్ చేసుకుంటారు, ఇంకా అది ఎవరి ఇష్టం వాళ్ళది. మేమైతే థర్స్డే రోజు క్లీన్ చేసేసుకొని మంచిగా పటాలన్నీ మంచిగా బొట్టు అదంతా పెట్టేసి, ఇంకా ఈరోజు ఓన్లీ ఇంకా డైలీ అయితే దీపాలు అవన్నీ మేము ప్రతిరోజు క్లీన్ చేసుకుంటాం అనమాట. దానికి స్పెషల్గా ముందు రోజే క్లీనింగ్ అట్లా ఏం ఉండదు. ఏ రోజు ఆ రోజే క్లీనింగ్ అంతా చేసేసుకుంటాము. ఏదైనా అకేషన్స్ మనం పెద్దగా పూజలాగా చేసుకుంటే ముందు ప్రెప్ చేసుకోవాలి, కానీ నార్మల్ ఫ్రైడేస్కి అదంతా అవసరం లేదు. మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు అంతా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫ్రైడే రోజు ఫస్ట్ ఫ్రైడే కాబట్టి ఇంకా మంచిగా నేను అదేంటి మన గ్యాస్ స్టవ్కి కూడా మంచిగా నేను ఎప్పుడైనా కూడా ఫ్రైడే రోజు ముందంతా నేను బొట్టు పెట్టేదాన్ని. ఈ మధ్య చాలా బిజీ ఉండడం వల్ల అసలు మర్చిపోతున్నా. ఇంక ఈరోజు శ్రావణ మాసం ఫస్ట్ ఫ్రైడే కాబట్టి మంచిగా స్టవ్కి కూడా బొట్టు పెట్టి ఇంకా అక్కడ పైన స్వస్తిక్ కూడా వేస్తున్నా అనమాట. ముందు కూడా నాకు అక్కడ స్వస్తిక్ ఉండేది, కుంకుమతో అయితే స్వస్తిక్ వేసిన. ఇంక ఈసారి మాత్రం గంధంతో అయితే మంచిగా స్వస్తిక్ వేసిన. ఇంకా ఫస్ట్ ఫ్రైడే కాబట్టి కొంచెం పాలు పొంగించుకుందాము, డేని మంచి పాజిటివ్గా. అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యం అంటే చాలా ఇష్టం ఉంటుంది, మెయిన్గా పరమాన్నం అంటే చాలా ఇష్టము. అందుకే మా మమ్మీ అయితే చెప్పింది అనమాట, ఇట్లా పాలు పొంగేటప్పుడు మనము సపరేట్గా బెల్లమన్నం చేస్తాం కదా, బెల్లమన్నం చేయడానికంటే ముందే మనం పాలల్లో ఒక 4-5 గింజలు అట్లా, ఒక 10 గింజలు అట్లా పాలలో వేస్తే మనం అది పరమాన్నం వండిన కిందనే వస్తుంది. అండ్ స్పెషల్గా ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఇంట్లో పిల్లలు స్వీట్స్ తినరనుకో, ఇట్లా పాలల్లో కూడా మనం పరమాన్నం వండిన ఫీలింగ్ లాగా ఉంటుంది అనేసి మా మమ్మీ చెప్పింది అనమాట. దాంట్లోనే కొంచెం లైట్గా ఉండి లేనట్టు చక్కెర, ఉండి లేనట్లు అట్లా బియ్యం గింజలు కొన్ని వేస్తే మంచిదని మా మమ్మీ చెప్పింది అనమాట. నాకు అట్లా గుర్తొచ్చింది. ఇంకా అట్లనే కాకుండా పాలు పొంగించుకోవడం కూడా మంచి శుభశకునం లాగా ఉంటుంది కాబట్టి నేను ఇంకా పాలు కూడా అట్లా జస్ట్ అట్లా పొంగేలాగా అయితే పెట్టి ఆఫ్ చేసేసా. ఇంకా దాంట్లోనే బియ్యం అయితే లైట్గా షుగర్ వేసేసిన అనమాట. షుగర్ వేసే క్లిప్ అయితే మిస్ అయిపోయింది, తీయలేదనమాట. ఇంకా దీని తర్వాత సైమల్టేనియస్లీ ఒక పక్క నేను ప్రసాదంకి రెడీ చేసుకుంటూ ఇంకొక పక్క బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేస్తున్నా. ఎందుకంటే అప్పటికే టైం ఆల్మోస్ట్ 9:30 అయితే దాటిపోయింది. ఎందుకంటే పిల్లలకి వ్యాన్ వచ్చేసి 8:30కి అట్లా వస్తుంది అనమాట. ఇంకా వాళ్ళని పంపించేసి నేను కొంచెం హౌస్ హోల్డ్ వర్క్స్ కొన్ని ఉంటే అవి చేసేసుకొని దాని తర్వాత ఫాస్ట్గా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇంకా ఆల్రెడీ అత్తమ్మ అప్పటికే దీపం పెట్టేసింది. నేను రాగానే మొక్కేసుకొని ఇంకా ప్రసాదం అయితే స్టార్ట్ చేసేసినాం. ఇంకొక పక్క ఉప్మా చేస్తున్నా అనమాట. ఇంక ఉప్మానా అని అనుకోకండి, ఉప్మా చేస్తున్నా అనమాట. ఉప్మా చాలా ఈజీగా అయిపోతుంది కదా, ఫాస్ట్గా అయిపోతుంది అనేసి ఉప్మా చేస్తున్నా. అండ్ ఉప్మా కూడా నాకు మస్తు ఇష్టం. అట్లయితే ఉప్మా చేస్తున్నా ఒక పక్క. మీలో ఎంతమంది శ్రావణ మాసం నాన్ వెజ్ తినే వాళ్ళు ఉన్నారో చెప్పండి నాకు కామెంట్స్లో. నాన్ వెజ్ తింటే మంచిదా తినకపోతే మంచిదా అనేది కాకుండా మెయిన్గా మన మైండ్ అండ్ మన హార్ట్ క్లీన్గా ఉండాలి. నాకు తెలిసింది ఏంటంటే, మా మమ్మీ నాకు చెప్పింది ఏంటంటే, ప్రతి శ్రావణ మాసంలో మొత్తం ఉండాల్సిన అవసరం లేదు, అండ్ పర్టికులర్ డేస్లో ఫాస్టింగ్ ఉండనక్కర్లేదు, ఏకాదశికి మాత్రం ఖచ్చితంగా ఫాస్టింగ్ ఉంటే చాలా మంచిది అనేసి మా మమ్మీ నాకు ముందు నుంచే చెప్తుంది. బట్ నేను డైట్లో ఉన్నా అమ్మ, నేను ఏకాదశి ఉండలేనేమో అనేసి నేనే అసలు ఉండట్లేదు. బట్ ఏకాదశి నుంచి నేను ఏకాదశికి ఫాస్టింగ్ ఉందామని అనుకుంటున్నా. మేబీ స్పిరిచువల్గా కూడా నాకు చాలా ఇష్టం స్పిరిచువల్గా ఉండడం. కాకపోతే
అంత మా మమ్మీ వాళ్ళలాగా అంత స్ట్రిక్ట్‌గా ఉండలేకపోతున్నా. అదేంటో నాకు గూడా అర్థం గావట్లేదు. అండ్ ఫ్రైడే రోజు మార్నింగ్ ఎర్లీగా లేవడంలో ఉన్న ఫీలే వేరు గదా! అది గూడా శ్రావణ మాసం అంటే ఇంట్లో ఒక కళలాగుంటది. దేవుని సాంగ్స్ పెట్టుకుంటూ మనం ఇంట్లో పూజ చేయని వర్క్స్ గానీ చేస్తుంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. ఇంట్లో క్లీనింగ్ ఇంపార్టెన్స్ అయితే అసలు శ్రావణ మాసం రాకముందుకే క్లీనింగ్ అనేది ఉంటది. ఆషాఢం అనేది ఒక నెగెటివ్ వైబ్ లాగా అని నేను అనుకుంటున్నా. ఆషాఢం పోయిన తర్వాత మంచిగా శ్రావణ మాసం వస్తది కాబట్టి మంచిగా నెగెటివ్ వైబ్స్ అన్నీ పోగొట్టుకొని మంచిగా క్లీన్ అంతా చేసేసుకొని మన లక్ష్మీదేవిని మంచిగా రావమ్మ మహాలక్ష్మి అని మంచిగా మన ఇంట్లోకైతే ఇన్వైట్ చేసేసుకోవాలి. ఇంట్లో ఎంత నీట్‌గా ఉంటే అమ్మవారు అంత స్థిరంగా ఉంటది మన ఇంట్లో. మంచిగా క్లీన్‌గా ఉంచుకోవడంకి మెయిన్‌గా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో, అదే శ్రావణ మాసంలో గానీ నాట్ ఓన్లీ ఇన్ శ్రావణ మాసం, ప్రతి ఏ మాసమైనా ఎప్పుడైనా గానీ మన ఇల్లుని మాత్రం క్లీన్‌గా పెట్టుకోవడం అనేది మనం హ్యాబిట్ చేసేసుకోవాలి. ఆబ్వియస్‌లీ ఇల్లుని చూసి ఇల్లాలని చూడు అని ఊరికే అనరు. ఖచ్చితంగా మనం ఎంత నీట్‌గా పెట్టుకుంటున్నామో మన సరౌండింగ్స్‌ని, మన ఇల్లుని మెయిన్‌గా మన కిచెన్‌ని ఖచ్చితంగా చాలా నీట్‌గా పెట్టుకోవాలి. సో, ఒకవేళ మేము చేసుకోలేము అనుకుంటే ఎవరైనా వర్కర్‌ని పెట్టుకొనైనా క్లీన్ చేపించుకోవాలి. సో, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. మెయిన్‌గా అమ్మవారికి బెల్లం అన్నం అంటే చాలా ఇష్టం కాబట్టి, సో, నేను బెల్లం అన్నం అయితే రెడీ చేస్తున్నా. రైస్ అయితే ఇంక అప్పటికప్పుడు నానబెట్టేసి డైరెక్ట్ రైస్ అయితే వండేసి మెత్తగా అయిన తర్వాత ఇలాచి ఇంకా బెల్లము అదంతా వేసి నేను తర్వాత మిల్క్ యాడ్ చేస్తా. దాని తర్వాత నేను మళ్ళీ నెయ్యిలో జీడిపప్పులు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏముంటే అవి వేసేసుకొని దాని మీద వేస్తా అనమాట. చాలా బావుంటది. ఏదైతే ఘీ ఉందో అదంతా బెల్లపన్నంకి పట్టేసి టేస్ట్ మంచిగుంటదనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్‌లో చేస్తారు. లేదు అంటే పాలల్లోనే అన్నం వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా కుక్ చేసి అప్పుడు బెల్లం వేస్తారు. అది కూడా చాలా బావుంటది. అండ్ ఇంకోటేంటంటే బెల్లంని బట్టి కూడా టేస్ట్ అనేది మనకి చేంజ్ అవుతా వస్తదనమాట. ఇంకా అట్లా నేను ఇందాకే పాలు వేసేసిన అది బెల్లమన్నం అవుతుంది. ఇంక ఇటు పక్క ఉప్మా చేస్తున్నా కాబట్టి ఉప్మా అయ్యాక ఇంకా బెల్లమన్నం కూడా నేను రెడీ అయిపోయినట్టే. ఇంకా ప్రసాదాలు ఏమేమి చేసుకోవచ్చు అంటే బెల్లం అన్నం చేసుకోవచ్చు, దద్దోజనం చేసుకోవచ్చు. మంచిగా ఘీ ఇంకా క్యాష్యూస్, కర్రీ లీవ్స్ వేసి తడకా వేస్తే చాలా బావుంటది. ఇవి మెయిన్‌గా అమ్మవారికి ఇష్టమైనయి అనమాట. సేమ్యా, కేసరి కాకుండా మెయిన్‌గా బెల్లం అన్నం అంటే చాలా ఇష్టము. ప్రతి శుక్రవారము మనం బెల్లం అన్నం వండి అమ్మవారికి పెడితే ఆ డిఫరెన్స్ అనేది మనకి ఆటోమేటిక్‌గా తెలిసిపోతది. బట్ మనం పాటించాలి. నాకన్నీ తెలుసు అని నేను అనుకుంటా కానీ నేను పాటించలేను. ఎందుకంటే టైం అట్లా ఆ మూమెంట్‌లో చేయలేకపోతా. చనిపోయింది. ఇంకా నేను ఒక పక్క ఇంట్లో ప్రసాదము అవి బిజీలో ఉంటే బాల్కనీలో పీజియన్ వచ్చి పడిందంట. అది మార్నింగ్ చూసినప్పుడు బాగానే ఉండే జున్ను వాళ్ళు వెళ్ళేటప్పుడు. తర్వాత వాళ్ళు వెళ్ళినాక ఒక 1 అవర్ తర్వాత అది చనిపోయిందంట. పాపం అనిపించింది అసలు ఈరోజు ఫ్రైడే రోజు అట్లా ఎట్లా వచ్చి మన దాంట్లో ముందు ఎర్లీ మార్నింగ్ జున్ను వాళ్ళకి రెడీ చేసేటప్పుడు పక్క వాళ్ళ బిల్డింగ్ మీద ఉందన్నమాట. నేను చూసిన కాకపోతే దానికి ఏదో ఇష్యూ ఉన్నట్టు ఏం అనిపించలేదు. తర్వాత మా బిల్డింగ్లోకి వచ్చేసిన తర్వాత మేబీ తను బాగా కొంచెం వీక్ ఉందేమో అనుకున్నాము. ఒక పక్కకు ఉంటే నేనేం చేసిన కొంచెం ఇంకా సతీష్ పప్పులు వేయమంటే నేను పప్పులు వేసిన. ఇంకా ఒక గ్లాస్లో వాటర్ కూడా పెట్టిండు జున్ను. బట్ అది తిన్నది అనుకుంటా కొంచెం అట్లా 4, 5 గింజలు అట్లా తిన్నిందేమో. బట్ మళ్ళీ 1 అవర్ తర్వాత వచ్చేసరికి చనిపోయింది. పాపం అనిపించింది. పాపమేమో కానీ ఈరోజు ఫ్రైడే కదా అదొచ్చి అట్లా పడిపోయింది, చనిపోయింది ఏంటి అని అనిపించింది. కొంచెం నెగెటివ్‌గా తీసుకోవాలా, పాజిటివ్‌గా తీసుకోవాలా అర్థం కాలేదు. ఇక మనం ఎట్లా ఆలోచిస్తే అట్లా ఇక అట్లా అయిపోయిందనమాట. అది దాన్ని మేబీ స సీ ఏదైనా మనం థింకింగ్ చేసేదాన్ని బట్టే ఉంటది. అట్లా అయిపోయింది. ఇంకా నేను ఇక్కడ అమ్మవారికి ప్రసాదం కోసం నా దగ్గర ఒక బౌల్ ఉండే అనమాట. దాన్ని మంచిగా ఇట్లా
దాన్ని ఏమంటే పీతాంబరితోని మంచిగా క్లీన్ చేస్తున్నా. ఇంకా కొన్ని ముందే క్లీన్ చేసుకుంటా, కొన్ని ఆన్ ద టైం నాకు గుర్తొస్తాయి అనమాట. ఈ గిన్నె ఉంది కదా, ఇది ఎందుకు నేను యూజ్ చేయట్లేదు అని మళ్ళీ టకటక తీసేసి దాన్ని మంచిగా క్లీన్ చేస్తున్నా. ఎంత మంచిగా అసలు క్లీన్ చేయడానికంటే ముందు అసలు క్లీన్ చేయాలా, ఇప్పుడు అంత చేతులకంటే ఇట్లా అయిపోతే చెయ్యి అంతా రఫ్ అయిపోతుంది కదా అని ఆ ఫీలింగ్ వస్తుంది. వన్స్ క్లీన్ చేసినాక అది మంచిగా తెల్లగా అయితే వచ్చే సాటిస్ఫాక్షనే వేరుంటుంది అబ్బా. నాట్ ఓన్లీ మీ, ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు అనుకుంటా నాకు తెలిసి ఈ లైన్స్కి. అసలు ముందు ఆ ఫీలింగ్ ఉండదు, తర్వాత మాత్రం మంచిగా తెల్ల మెరిసిపోయింది అనుకో, మనకైతే నిజంగా అసలు అబ్బా ఎంత భాష అనిపిస్తుంది. సో అట్లా మంచిగా క్లీన్ చేసినాక మా అత్తమ్మకి చూపిస్తాను, అత్తమ్మ చూడు ఎంత మంచిగా తెల్లగైందా అనేసి. ఇంతకుముందు అయితే ఒక గిన్నెలో నేను ఆల్రెడీ సపరేట్గా బెల్లన్నం ఎందుకు తీసిన అంటే, నేను సంతోషం అత్త అమ్మవారిని మొక్కుకుంటా అనమాట. అమ్మవారికి మెయిన్గా ఇప్పుడు నేను ఏదైతే డ్రై ఫ్రూట్స్ వేసినా, మెయిన్గా కిస్మిస్ అమ్మవారికి అమ్మవారికి సంతోషమాత అమ్మవారికి పులుపు అనేది పడదనమాట. అమ్మవారికి పులుపు నచ్చదు. సో అమ్మవారికి పులుపు పెడితే అసలు అది పనికి రాదు, పూజకి పనికి రాదు. అసలు మనం చేసిన పూజనే యూజ్లెస్ పూజ అయిపోతుంది అనమాట. సో అందుకనే సంతోషమాత అమ్మవారికి పులుపు అనేది పెట్టద్దు నైవేద్యంగా. ఇంకా అందుకనే ద్రాక్ష అవన్నీ వేయకముందే నేను పరమాన్నం కొంచెం తీసి పక్కన పెట్టుకున్నా. దాని తర్వాత మిగతా అంతా కాష్యూస్ కిస్మిస్ అవన్నీ మళ్ళీ వేసి మళ్ళీ లక్ష్మీదేవి అమ్మవారికి అయితే తీసిన అనమాట. సో అదనమాట. ఇంకా ముందు రోజు మాకు నైట్ ఫ్లవర్సే దొరకలేదు. ఇంకా అందుకే సతీష్ని పంపించి అప్పటికప్పుడు ఇంకా నా ప్రసాదం అయ్యేలోపు అయితే ఫ్లవర్స్ తెప్పించుకున్నాం. అబ్బా టూ మచ్ కాస్ట్ ఉన్నాయండి ఫ్లవర్స్ అయితే. ఇంకా అట్లనే లిల్లీస్ కూడా దొరికినాయి. అబ్బా సూపర్ అనిపించింది. లిల్లీస్ కూడా అమ్మవారికి చాలా ఇష్టం ఉంటాయి. సో మంచిగా వైట్ ఫ్లవర్స్ ఏదైనా కానీ అమ్మవారికి చాలా ఇష్టం అంట. మా మమ్మీ చెప్పింది, నాకు కూడా పర్టికులర్గా అన్నీ తెలియదు, కొన్ని విని నేర్చుకుంటూ ఉంటా. సో పర్టికులర్గా వైట్ కలర్ ఫ్లవర్స్ ఇట్లా చామంతులు రోజెస్ అంటే అమ్మవారికి చాలా ఇష్టం అంట. ఇంకా అప్పటికే అత్తమ్మకి నేను జస్ట్ అట్లా అమ్మవారికి నువ్వు కూడా పెట్టు అంటే నేను కొన్ని పెట్టినా, ఇంకా అత్తమ్మని పెట్టమని చెప్పిన. ఇంక ఈలోపు వచ్చి టీవీలో దేవుని సాంగ్స్ అన్నీ పెడుతూ ఉన్నా. ఇక్కడ మేము ఒకటి కొత్తది తులసి కోట యాడ్ చేసినాం. అది తులసి కోట కాదు, బట్ జస్ట్ అట్లా ఏదైనా చెట్టు పెట్టుకోవడానికి తెచ్చుకున్నాం అనమాట. బట్ నాకు మాత్రం ఏదైనా తులసి కోట చాలా పెద్దది తీసుకోవాలని కోరిక ఉంది. బట్ అది ఎప్పుడు కుదురుతారో చూద్దాము. అండ్ మెయిన్గా తులసి చెట్టుకి ఈ మన హిందూ కల్చర్లో చాలా పెద్ద స్నానమే ఉంది. సైంటిఫిక్గా కూడా ఇట్ ప్యూరిఫైడ్స్ ద ఎయిర్. శ్రావణ మాసం ఫ్రైడేస్లో తులసిని వర్షిప్ చేస్తే మంచిగా లార్డ్ విష్ణు కానీ మహాలక్ష్మి బ్లెస్సింగ్స్ డైరెక్ట్గా ఇంటికి వస్తాయి. ఫ్యామిలీ హెల్త్ కూడా చాలా మంచిది. శ్రావణ మాసంలో తులసి చెట్టుకు కానీ పూజ చేస్తే చాలా మంచిదని. కార్తీక మాసంలో మనం ఎట్లా చేస్తామో శ్రావణ మాసంలో కూడా తులసి చెట్టుకి బాగా పూజ చేసుకోవాలి మంచిగా. అంటే మనం రెగ్యులర్గా తులసి చెట్టుకి మొక్కుకుంటాము, బట్ ఇంకా కొంతమంది డైలీ మొక్కని వాళ్ళు కూడా ఈ శ్రావణ మాసం అంతా మనం ప్రే చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి మన సరౌండింగ్స్ అంతా. ఇంక ఇక్కడ సాంబ్రాణి అయితే పెట్టినా, అది ఎక్కువసేపు ఉండడం వల్ల అట్లా మిస్ అయిపోయింది. కొంచెం పెట్టేసి నేను వదిలేసిన. ఇంక ఈ లోపల మొత్తంకే బర్న్ అయిపోయి మధ్యలో బ్రేక్ అయిందనమాట. ఇంకా నయం నా మీద పడలేదు. ఇట్లా ఇంట్లో సాంబ్రాణి వేసి మంచిగా ఇల్లంతా చూపిస్తూ ఉంటే ఒక డిఫరెంట్ కైండ్ వైబ్ వస్తుంది అనమాట. ఇంకా మా సతీష్ అయితే ఈరోజు ఏమైనా ఫెస్టివలా, మీరిద్దరు ఎందుకంత హడావిడి చేస్తున్నారు ఈరోజు అని అంటున్నాడు అనమాట. ఎందుకు అట్లా చేస్తారు, ఎందుకు మొక్కు అంటుళ్ళు, ఎందుకు రా అని పిలుస్తున్నారు, ఫ్లవర్స్ లేకపోతే ఇప్పుడు ఏమైనా అవుతుంది అంత అర్జెంటా అని సతాయిచ్చిండు అనమాట. ఇంకా ప్లీజ్ వెళ్ళి ఫ్లవర్స్ తీసుకురా అంటే ఫైనల్గా అయితే తీసుకొచ్చిండు. ఈరోజు ఏమైనా ఫెస్టివలా అంటుంది. ఫెస్టివల్ ఏం లేదులే, ఫస్ట్ శ్రావణ మాసంలో ఫస్ట్ ఫ్రైడే కదా అందుకనేసి అని అంటే ఆహా అంటున్నాడు. ఇంకా కొంతమంది అయితే ఫ్రైడేస్లో వితౌట్ ఆనియన్ గార్లిక్ ప్యూర్ సాత్విక్ ఫుడ్ ప్రిప్ చేసి గాడ్కి నైవేద్యం పెట్టడం మన ట్రెడిషనల్. అట్లా చాలామంది పెడతారు. అండ్ వాళ్ళు కూడా అట్లనే తింటారు అనమాట. సాత్విక్ ఫుడ్డే తింటారు, ఆనియన్ వేసుకోకుండా గార్లిక్ వేసుకోకుండా. అసలు నిజంగా అట్లాంటి వాళ్ళని చూస్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అసలు అంత గాడ్కి అంత స్ట్రిక్ట్గా ఉండి చేయడం అనేది మామూలు విషయం కాదు. సో నేను ఎప్పుడు ఉంటానో అట్లా తెలియదు. ఈ ఏజ్లో అయితే ఉండలేనేమో, మేబీ ఫ్యూచర్లో ట్రై చేయొచ్చు. కానీ ఇప్పుడైతే అసలు నేను
మెయిన్గా ఈ డైట్లో ఉన్నా కాబట్టి ఎగ్స్ కానీ చికెన్ కాబట్టి తినాల్సి వస్తుంది. ఇంకా అవే కదా ప్రోటీన్ సోర్స్. పన్నీర్ అయితే రెగ్యులర్గా తినలేము. అండ్ మోర్ ఓవర్ బయట పన్నీర్ అంత ప్యూర్గా కూడా దొరకట్లేదు, ఇంట్లో ప్రతిరోజు చేసుకోలేము. సో అదనమాట. అది కానీ నేను ఖచ్చితంగా దుర్గా నవరాత్రులు మాత్రం ఖచ్చితంగా 10 days ఉంటా అండి. నేను ఎప్పుడు ఉండను కానీ దుర్గామాత నవరాత్రులకు మాత్రం ఖచ్చితంగా ఉంటా. నేను ఏదేమైనా ఉంటా. ఆ 10 days నాకు ఎక్కర్లేని ఎనర్జీ వస్తుంది, ఎక్కర్లేని ఏమంటారు పట్టుదల వస్తుంది అనమాట. ఖచ్చితంగా చేస్తాను. నేను ఎందుకు చేయను, వై నాట్ అని. కానీ ఇప్పుడు శ్రావణ మాసంలో మాత్రం అస్సలు రాదు. ఎందుకు, ఇంకా నా హస్బెండ్ మెయిన్గా సతీష్ అయితే అతనికి ఇట్లాంటివి అసలు నమ్మనే నమ్మడు. ఎందుకు నువ్వు దేవుడు ఏమైనా తినకని చెప్పినా నేను, ఎందుకు అంత స్ట్రిక్ట్గా నువ్వు తినకుండా ఉండాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ నీ మైండ్ కానీ నీ థాట్స్ కానీ నీ హార్ట్ క్లీన్గా ఉంటే దేవుడు నిన్నేమనడు. నీకు అంత స్ట్రిక్ట్గా ఉండాలనుకుంటే ఏదో ఒక పర్టికులర్ డేనే స్ట్రిక్ట్గా ఉండు, కానీ నాట్ ఎవ్రీ డే అన్నట్టు చెప్తాడనమాట. మేబీ ఇంకా నా హస్బెండ్ మాటలకి అట్లా అయిపోతా అనమాట. సో అలా మా ఫ్రైడే రోజు మార్నింగ్ మంచి పీస్ఫుల్తో స్టార్ట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ క్లీనింగ్ అదంతా ఏం చూపించలేదు, కానీ డైరెక్ట్గా ప్రసాదము అండ్ పూజ అండ్ నా బ్రేక్ఫాస్ట్ రొటీన్ అయితే చూపించేస్తున్నా. సో బ్రేక్ఫాస్ట్కి అయితే ఉప్మా చేసి అప్పటికే చాలా సేపు అయిపోయింది, అందుకే అది కొంచెం గట్టిగా అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఈ మధ్య మా అత్తమ్మ అసలు ఉప్పులు తగ్గించేసింది. తనకు నేను ఏది చేసినా ఉప్పిసం అనిపిస్తుందంట. ఇంకా నేనేం చేయలేను అత్తమ్మ, నువ్వు తింటలేవని నేను ఉప్పిసం చేస్తున్నా అంటే ఎట్లా అని మేమిద్దరం కాసేపు అట్లా ఆర్గ్యూ చేసుకున్నాము. ఇంకా పూజ అయిపోయాక అత్తమ్మ ఇంకా నైవేద్యం పెట్టేసింది అనమాట. తీర్థమైంది, ప్రసాదం తిన్నాం. దాని తర్వాత వాళ్ళిద్దరికి నేను బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళి ఇచ్చిన. ఇంకా నేను డైట్లో ఉన్నా కాబట్టి ఈరోజు మార్నింగ్ అయితే యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోలేదు. డైరెక్ట్ ఇంకా అప్పటికి చాలా లేట్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ పూజ ఇదంతా అయ్యేసరికి 10:30 అయినట్టుంది. సో నేను ఇంకా అందుకని డైరెక్ట్గా అవెన్లో హాట్ వాటర్ పెట్టుకొనేసి జస్ట్ ఒక 1 minute అట్లా పెట్టుకుంటాను నేను. 1 minute లేదంటే ఇంకా 50 seconds అట్లా తీసేసుకొని డైరెక్ట్గా వాటర్ అయితే తాగేస్తా. ఇంకా అంటే మనము లెమన్ వాటర్ తీసుకున్నా కానీ యాపిల్ సైడర్ వాటర్ తీసుకున్నా కానీ కనీసం 30 minutes to 1 hour గ్యాప్ ఉండాలి. సో అలా తీసేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసిన. సో అలా పీస్ఫుల్గా ఎండ్ అయిపోయింది డే. మీ ఇంట్లో ఈ ఫ్రైడే ఏం ప్రసాదం చేసుకున్నారని ఎలా ప్రిప్ చేసుకున్నారు నాకు కామెంట్స్ అయితే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద వీడియో. బై గైస్.